ఈ ప్రపంచ మనుష్యులు బాగుపడాలంటే దేవుడు చెప్తున్నమాట ఎప్పటికైనా వినండి. మతమని కాదు, అది విదేశీ మతమని కాదు. ఈ సమాజాన్ని, మనిషిని సృష్టించిన దేవుడు, తాను సృష్టించిన మనిషి, ఆ మనిషికున్న మెదడు, ఆ మెదడులో ఉన్న భయంకరమైన ఆలోచనలు ఎరిగిన వాడు ఆయన. అవి ఎంత భయంకరమో తెలుసు ఆయనకి, వాటిని ఎలా కంట్రోల్ చేయాలో తెలుసు ఆయనకి. హత్రాసులో తల్లితో పాటు వెళుతున్న ఆ అమ్మాయిని బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారం చేసి, ఏమంటే ఆ వెన్నెముక కూడా విరగగొట్టేసి, నాలుక కోసేసి, ఎందుకు సాక్ష్యం చెప్పకూడదు, నాలుక కోసేస్తే సాక్ష్యం లేదు, వెన్నెముక విరగొడితే ఎక్కడికి వెళ్ళలేదు, చంపేశారు. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అతని మనసులో పుట్టిన ఆలోచన ఎప్పుడు పుట్టిందో అధికారులకు తెలియదు. అసలు ఆ పాపం ఎక్కడ పుడుతుందో తెలుసా? ఒకడు ఆలోచన మెదడులో చేస్తాడు, హృదయంలో తలంపు పుడుతుంది. మంచం మీద పరుండి మోసపు క్రియలు ఆలోచిస్తారు, తెల్లవారగానే వాటిని క్రియారూపానికి తీసుకుని వస్తారు. తెలుసా మీకు? నేరం మనసులో పుడుతుంది. హృదయములను పరిశోధించు యెహోవా అన్నాడు. మంది ఎక్కడ వేయాలో తెలుసా? శిక్ష ఎక్కడ విధించాలో తెలుసా? చట్టాలు ఎక్కడ చేయాలో తెలుసా? నేరం జరిగిన తర్వాత నువ్వు వేసే శిక్షలు, చట్టాల్లో ఉన్న లొసుగులను ఉపయోగించుకొని వాళ్ళ అనతి కాలంలో బయటకు వచ్చి ఆ ధైర్యం వాళ్ళకు ఉండడంతో ఆలోచనలో వారి నేరం మానటం లేదు. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 18వ వచనం, దేవోక్తి లేని ఎడల జనులు ఎలా తిరుగుతారట? కట్టులేక అంటే కంట్రోల్ అనేది మనిషికి ఉండాలి. అంటే దేవుని మాట మీ హృదయం యొక్క తలంపులకు అది కావలి ఉంటుంది అన్నాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం మీరు చూస్తే, ఒక ఆడపిల్లను చూసి జ్ఞానముతో నీవు అక్కవని చెప్పమన్నాడు, సహోదరువని చెప్పమన్నాడు. ఒక మనిషి ఎవరో, ఎందుకు ఈ భూమి మీద జన్మను దేవుడు ఇచ్చాడో, ఈ భూమి మీద ఉన్న అతి తక్కువ కాలం, అతి కొద్ది కాలములో ఏమి తీసుకొని రాలేదు, ఏమి తీసుకొని పోలేము. ఈ భూమి మీద ఉన్న జీవితం అశాశ్వతం. ఆ వాక్యము హృదయాన్ని ఎల్లప్పుడూ హెచ్చరిస్తూ ఉంటే, ఒక ఆడపిల్ల వైపు తప్పుడు చూపు చూడండి.